స్వర్ణ దేవాలయం పేరు వినగానే మన కళ్ల ముందు మెరిసే బంగారు కట్టడం కనిపిస్తుంది. కాని ఇది కేవలం ఓ నిర్మాణం కాదు. లక్షలాది మంది విశ్వాసానికి, వాళ్ల పట్టుదలకి ఇది ఒక సజీవ ప్రతీక. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశం వెనుకున్న అసలైన కథేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ దేవాలయం యొక్క అసలైన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అందరికీ స్వాగతం. అవును, ఏ మతం, ఏ కులం, ఏ వర్గం ఇలాంటి తేగాలేమీ లేకుండా ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు. ఈ ఆలయానికున్న ఈ విశాల దృక్పథమే మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయానికి పునాది. సరే, ఈరోజు మన ప్రయాణంలో స్వర్ణ దేవాలయం గురించి ఈ 6 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. దాని నిర్మాణం దగ్గర్నుంచి, దాని కల్లోలభరిత చరిత్ర వరకు, ఆ తర్వాత ఆధునిక సంఘర్షణలు, దాని వారసత్వం, ఇలా అన్ని కోణాల్లోనూ వివరంగా చూద్దాం. మొదటిగా, అసలీ ప్రదేశం ఎందుకు అంత పవిత్రమైనదిగా మారింది? సిక్కు మతంలో దీనికున్న ప్రాముఖ్యతేంటి? ఆ ఆధ్యాత్మిక మూలాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం. మనం ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. స్వర్ణ దేవాలయం ఒక గురుద్వారా, అంటే సిక్కుల ప్రార్థనా స్థలమన్నమాట. అయితే ఇది కేవలం ప్రార్థనలకే కాదు, సిక్కులందరికీ అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ఇక ఈ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఇది కేవలం అందంగా కనిపించే కట్టడం కాదు. దీని డిజైన్లోని ప్రతి చిన్న అంశం వెనుక సిక్కు మత విశ్వాసాలు, వాళ్ల సందేశాలు స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, యాత్రికులు ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తారంటే వాళ్ల ప్రయాణం ఒక రకంగా వినయంతో మొదలవుతుంది. చుట్టుపక్కల ప్రాంతం కన్నా ఆలయం కిందకుంటుంది, కాబట్టి లోపలికి వెళ్లాలంటే ఖచ్చితంగా మెట్లు దిగాలి. ఆ తర్వాత పవిత్ర కొలను చుట్టూ ప్రదక్షిణ చేసి ఒకే ఒక్క వంతెన మీదనుంచి గర్భగుడికి చేరుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ, ఆలయంలోని ప్రతి నిర్మాణానికి ఓ లోతైన అర్థముంది. 4 వైపులా ఉన్న ద్వారాలు ఏ కులం, ఏ మతం వారైనా రావొచ్చని ఆహ్వానిస్తాయి. ఇక మధ్యలో ఉండే పవిత్ర కొలను అంటే సరోవర్ మనస్సుని, ఆత్మని శుద్ధి చేస్తుందని భక్తుల నమ్మకం. అలాగే అకల్ తఖత్, ఇది సిక్కుల అత్యున్నత అధికారపీఠం. నిర్ణయాలన్నీ ఇక్కడ్నుంచే వెలువడతాయి. ఈ అద్భుతమైన నిర్మాణం వెనుక నిజానికి ఎన్నో దాడులు, విధ్వంసాలతో నిండిన ఒక కల్లోలభరిత చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ చారిత్రక ప్రయాణం గురించి తెలుసుకుందాం. అసలు ఇన్ని కష్టాలను ఎదుర్కొని కూడా ఈ ఆలయం ఎలా నిలబడగలిగింది? ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆలయం ఎన్నోసార్లు దాడులకు గురయ్యింది, నాశనం చెయ్యబడింది. కానీ ప్రతిసారి సిక్కుల విశ్వాసం, వాళ్ల పట్టుదల ముందు ఏ శక్తి నిలబడలేకపోయింది. మళ్లీ దీన్ని పునర్నిర్మించారు, ప్రతిసారి మరింత బలంగా. 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయానికి బంగారం తాపడం చేయించారు. అందుకే దేన్ని అందరూ స్వర్ణ దేవాలయం అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన చేసిన ఆ సేవను గుర్తు చేసుకుంటూ ఆలయ ప్రవేశద్వారం దగ్గర ఈ శాసనం ఏర్పాటు చేశారు. సరే, స్వర్ణ దేవాలయం అంటే కేవలం ఒక చారిత్రక కట్టడం కాదు, ఇది ఒక సజీవ కేంద్రం. రోజూ ఇక్కడ జరిగే కార్యక్రమాలు, ఇక్కడి సేవాస్ఫూర్తే దీనికి ప్రాణం పోస్తాయి. ఒక్కసారి ఊహించండి, రోజూ 1,00,000 మందికి ఉచితంగా భోజనం. అది కుల, మత, పేద, ధనిక ఏ తేడా లేకుండా అందరూ ఒకే పంక్తిలో నేలపై కూర్చుని భోజనం చేస్తారు. మానవసేవే మాధవసేవ అని నమ్మే సిక్కుమత సిద్ధాంతానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? సిక్కులు వాళ్ల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ను కేవలం ఒక పుస్తకంగా చూడరు, ఒక జీవించి ఉన్న గురువుగా భావిస్తారు. అందుకే ఆ గ్రంథానికి రోజూ ఉదయం, రాత్రిపూట ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం గర్భగుడిలోకి తీసుకురావడం, రాత్రి విశ్రాంతి కోసం మళ్లీ తీసుకువెళ్లడం, ఇదంతా ఒక పెద్ద వేడుకలా జరుగుతుంది. అయితే ఆలయ చరిత్రలో శాంతియుత క్షణాలే కాదు, కొన్ని చీకటి అధ్యాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 1980వ దశకంలో ఈ ప్రదేశం ఒక పెద్ద రాజకీయ సంక్షోభానికి, తీవ్రమైన హింసకు కేంద్రబిందువుగా మారింది. 1984 జూన్లో భారత సైన్యం ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. లోపల ఆయుధాలతో తలదాచుకున్న మిలిటెంట్లను బయటకు పంపడమే లక్ష్యం. ఇది ఆధునిక భారత చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన, బాధాకరమైన సంఘటనల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ ఆపరేషన్లో ఎంతమంది చనిపోయారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
ప్రభుత్వం చెప్పిన లెక్కలకి స్వతంత్ర మీడియా సంస్థలు చెప్పిన నివేదికలకి మధ్య చాలా తేడా ఉంది. ఈ గణాంకాలే ఆ సంఘటన ఎంత సంక్లిష్టమైనదో, ఎంత తీవ్రమైనదో మనకు తెలియచేస్తాయి. మరి అంతటి పెద్ద సంఘర్షణ, విధ్వంసం తర్వాత కూడా ఈ ఆలయం శాంతికి, పునరుత్థానానికి ప్రతీకగా ఎలా నిలబడగలిగింది? దీని వారసత్వమేంటి? నేడో స్వర్ణదేవాలయం కేవలం సిక్కులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ప్రతిరోజూ 1,50,000 మందికి పైగా ప్రజలు ప్రార్థనల కోసం, మనశ్శాంతి కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇదొక సజీవ విశ్వాసానికి శక్తివంతమైన నిదర్శనం. చివరగా ఒక ప్రశ్న ఆలోచింపజేస్తోంది. శాంతి కోసం నిర్మించిన ఒక ప్రదేశం చరిత్రలో ఎన్నోసార్లు హింసను తట్టుకొని తిరిగి పునరుద్ధానానికి చిహ్నంగా ఎలా మారగలిగింది? బహుశా ఇదే స్వర్ణదేవాలయం మనకు చెప్పే అసలైన కథ కావచ్చు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా విశ్వాసమనే వెలుగు దాన్ని జయిస్తుందని చెప్పే ఒక గొప్ప కథ.